ఆకిటి శ్రీహర్ ఉండు కదా ముదిరాజ్ బిడ్డ, నేను మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తా బీసీఏలో చేర్చకపోతే అని ఒక మొనగాని మాట మాట్లాడి ఒక ప్రకటన ఇచ్చిండు మంచిగా. మొనగాని మాట మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ మంత్రి గారు, బాగున్నారా? నాతో పాటు మీరు లైవ్ లో ఉన్నారు, ఒక్క నిమిషం మాట్లాడొచ్చా మీకు? ఇప్పుడు ముదిరాజులను బీసీఏలో నుంచి బీసీడీలో నుంచి ఏలో చేర్చండి, నేను అవసరమైతే మంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని మీరు చెప్పినట్టుగా కథనాలు వచ్చినాయన్నా, నిజమేనా? అవునన్నా, అంటే ఒక సందర్భం ఎట్లా వచ్చింది, డిబేట్ లో కూర్చున్నప్పుడు మీకు మంత్రి పదవి ముఖ్యమా లేకుంటే ఇది ముఖ్యమా, రెండు ఇంపార్టెంట్ అనుకుంటున్నా అంటే నాకు మంత్రి పదవి కంటే ఖచ్చితంగా బీసీ ఏమైనా రావడమే ముఖ్యమని చెప్తున్నా. ఇది ఎంచుకుంటానంటే స్పష్టంగా చెప్తున్నానా, ఆ రోజు చెప్తున్నా, ఇది ఎంచుకుంటానంటే ఖచ్చితంగా మంత్రి పదవి కంటే బీసీ ఏ1 ఈ జాతిని బీసీ ఏ1 లో మార్చడమే, ఆ ప్రయోజనాలు చేకూర్చడమే వెనుకబడ్డ జాతికి పనికొస్తా. అందుకని నెక్కేం కావాలి, బీసీ ఏ1 కావాలని అనుకుంటాను. ఐ హ్యాట్స్ అప్ టు యూ శ్రీహర్ అన్న, ఎందుకంటే నువ్వు నమ్ముకున్న జాతుల కోసం నువ్వు స్టేట్మెంట్ చేసినావు చూడు. ఒక బీసీగా, ఒక బీసీ బిడ్డగా గర్వపడుతున్నా నీ స్టేట్మెంట్ కు. నీకంటే నీ పదవి కంటే నా జాతుల ప్రయోజనం ముఖ్యమన్నావు చూడు, అది గొప్పదన్నా. ఆ థ్యాంక్ యూ చెప్పడం కోసం కాల్ చేసిన. శ్రీహరి అన్న మినిస్టర్ గారు, మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో, నాకు నా జాతులు ఇంపార్టెంట్ మంత్రి పదవి కంటే, హ్యాట్సప్. ఇది రావాలి, ఇగో ఇటువంటి మునగాడు కావాలన్నా తెలంగాణకి. అటువంటి బిడ్డలో 5-10 మంది ఉండాలి మంత్రులు, మనోళ్ళు లెక్కగా వెళ్ళిపోతుంది. పదవి కోసం అయ్యో నేను మాట్లాడిన చూసినాం కానీ పదవిలో ఉండి నాకు ఏమవుతుందా అని అవసరమైతే నా వాళ్ళకి నాకు ఇది కావాలని చెప్పి చెప్తా ఉన్నట్టు అది మునగాడి మాట.